ఫైనల్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ ఇంప్లిమెంట్ అయిపోయింది. ఈ కొత్త చట్టం దేశంలో ఇంప్లిమెంట్ అయిన వెంటనే దీనికి సంబంధించిన అనేక ఫేక్ న్యూస్లు, మతాల మధ్య చిచ్చు పెట్టే అబద్ధాలు మొదలైపోయాయి. కొన్ని న్యూస్ ఛానల్స్, కొన్ని గ్రూప్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్తో మన దేశంలో ఉన్న ముస్లింల పౌరసత్వం పోతుంది అని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. మరికొంతమంది దేశంలో ఉన్న ముస్లింలు తాము ఇండియన్సే అని ప్రూవ్ చేసే పేపర్లు చూపించాల్సి ఉంటుంది అని ముస్లిం యువకుల్ని, ప్రజల్ని మభ్యపెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గైస్, అనవసరంగా ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళు, ఫేక్ న్యూస్ ఛానల్ చూసి మోసపోకండి. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏ మతానికి విరుద్ధం కాదు. దీనివల్ల ఆల్రెడీ మన దేశంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి ప్రమాదం లేదు, అసలు వాళ్ళకు సంబంధమే లేదు. అలాంటప్పుడు మరి ఈ సిటిజన్షిప్ యాక్ట్ అంటే ఏమిటి? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? ఈ చట్టం ప్రజెంట్గా మన దేశంలో ఉన్న ముస్లింలకు విరుద్ధమా కాదా? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గైస్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. ఎస్పెషల్లీ ఈ వీడియోని ముస్లిం సోదరులు ఎవరైనా చూస్తూ ఉంటే జాగ్రత్తగా నేను చెప్పే విషయాలు విని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. 11 మార్చ్ 2024 నాడు కేంద్ర ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని ఇంప్లిమెంట్ చేసింది. ఈ చట్టం వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశంలోకి ఆల్రెడీ వలస వచ్చి సెటిల్ అయిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, ఇతర నాన్ ముస్లిం ప్రజలకు భారత పౌరసత్వం ఇవ్వబడుతుంది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి ముఖ్యమైన కారణం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 దేశాలు ఇస్లాం దేశాలు. ఈ దేశంలో ముస్లిం ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ మైనారిటీగా ఉన్న హిందువులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలకు అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీలో చాలామంది ఇలాంటి న్యూస్లు వినే ఉంటారు. పాకిస్తాన్లోని హిందూ అమ్మాయిలను పట్టపగల ఎత్తుకుపోయి అక్కడి ముస్లింలు బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆ దేశం ఎలాగో ముస్లింల దేశం కాబట్టి అక్కడి మైనారిటీస్ గురించి అసలు ఎవ్వరూ పట్టించుకోరు. మన దేశం విభజించబడినప్పుడు అంటే 1947-48 సమయంలో పాకిస్తాన్లో దాదాపు 18 నుంచి 20% హిందువులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 1%కి పడిపోయింది. సేమ్ ఇదే పరిస్థితి బంగ్లాదేశ్లో, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఈ ప్రపంచం మొత్తంలో మిగిలిన ఏకైక హిందూ దేశం మన భారతదేశం. కాబట్టి ఈ 3 దేశాల్లో ఇబ్బంది పడుతున్న నాన్ ముస్లింలకు మన దేశం పౌరసత్వం ఇస్తుంది. ఇందులో ముస్లింలకు వ్యతిరేకమనేది ఏదీ లేదు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వచ్చు కదా అని. ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలే ముస్లిం దేశాలు. ఆ దేశంలో ముస్లింలకు ప్రాబ్లం ఏముంటుంది? పైగా అక్కడి ముస్లింలను మన ఇండియాకు తీసుకువచ్చి సిటిజన్షిప్ ఇవ్వాలి అన్నప్పుడు అసలు 1947లో మన దేశాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం ఏంటి? కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏ మతానికి విరుద్ధం కాదు. అలాగే ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే మన దేశం ఈ 3 దేశాల్లో ఉన్న అందరూ నాన్ ముస్లిం ప్రజల్ని కొత్తగా తీసుకురావట్లేదు. ఆల్రెడీ వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఉంటున్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31 కన్నా ముందు ఎవరైతే నాన్ ముస్లింలు మన దేశంలోకి వచ్చి మన దేశంలో సెటిల్ అయ్యారో వాళ్ళకి మాత్రమే మన దేశం పౌరసత్వాన్ని ఇస్తుంది. ఈ విషయం నేను మీకు ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సోషల్ మీడియాలో ఉన్న మేధావులు, కొంతమంది సగం దిమాకున్న పొలిటీషియన్స్ కూడా మన దేశంలో ఉన్న యువతకి, ప్రజలకే తినడానికి సరైన తిండి లేదు, సరైన ఉద్యోగాలు లేవు. అలాంటప్పుడు బయట దేశంకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారు అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు మీకు కనిపిస్తే వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు ఈ విషయాన్ని క్లియర్గా చెప్పండి. మనం కొత్త వాళ్ళను ఇమ్మీడియట్గా మన దేశంలోకి తీసుకురావట్లేదు. ఆల్రెడీ 2014 డిసెంబర్ 31 కన్నా ముందు వచ్చి సెటిల్ అయి ఉన్న వాళ్లకు మాత్రమే మన ప్రజెంట్ భారత ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుంది. 1950 సమయంలో అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే పాకిస్తాన్ ప్రధాని అయిన లియాఖత్ అలీ ఖాన్ మధ్య ఒక ట్రీటీ సైన్ అయింది. దాని ప్రకారం ఈ 2 దేశాలు వాళ్ళ దేశంలో ఉన్న మైనారిటీలకు అన్ని రకాల హక్కులు ప్రొవైడ్ చేసి వాళ్ళను కాపాడాలి. కానీ 1950 తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని మైనారిటీలు అంటే హిందువులు, ఇతర మతాల వారితో ఏమేం జరుగుతున్నాయి, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మీరు రోజు న్యూస్లో చూసే ఉంటారు. కానీ మన దేశంలో ఉన్న మైనారిటీలు అంటే ముస్లింలకు అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. పైగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువుల సంఖ్య దారుణంగా తగ్గింది.
కానీ మన దేశంలో ముస్లింల సంఖ్య పెరిగింది. అంటే వాళ్ళ దేశంలో లాగా ఇక్కడి మైనారిటీలకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, లేదు మన దేశంలో కూడా మైనారిటీలతో కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అని. కాకపోతే అది దేశంలో ఉన్న అందరూ మైనారిటీలను రిప్రజెంట్ చేయదు. చాలా వరకు ఇలాంటి న్యూస్లు, ఫేక్ న్యూస్లు, ఎవరో మొదలుపెట్టిన ప్రాపగండాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కాలంలో రాజకీయ నాయకులే ఇలాంటి మతాలకు సంబంధించిన ఫేక్ న్యూస్లు మొదలు పెడుతున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే మెజారిటీ ఉన్న మతాన్ని కూడా కంప్లీట్గా తొలగిస్తామని సవాలు విసురుతున్నారు. ఇక ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ముస్లింలకు వ్యతిరేకమా అనే విషయానికి వస్తే దీనికి సమాధానం నో. అసలు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదు. పైగా ఈ చట్టాన్ని తీసుకువచ్చింది వేరే దేశాల్లో ఇబ్బంది పడి మన దేశంలోకి వచ్చి సెటిల్ అయిన మైనారిటీ ప్రజలకు పౌరసత్వం ఇవ్వడానికి, అంతేగాని ఇతర మతాలకు చెందిన ప్రజల నుంచి లాక్కోవడానికి కాదు. అసలు అలాంటి రూలే ఇందులో లేదు. పైగా ఈ చట్టానికి మన దేశంలో ఆల్రెడీ పౌరసత్వం పొందిన వారికి ఎటువంటి సంబంధం లేదు, అది హిందువులైనా ముస్లింలైనా. కానీ కొంతమంది యూట్యూబర్లు, కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు కావాలని ఎటువంటి ఫేక్ న్యూస్లు వేస్తున్నారంటే ఈ చట్టం ద్వారా వేరే దేశంలో ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు అంటే నాన్ ముస్లింలకు మాత్రమే పౌరసత్వం ఇస్తున్నారు, ముస్లింలు ఏం పాపం చేశారు అని అడుగుతున్నారు. ఇలాంటి సగం దిమా క్వశ్చన్ అడిగే వాళ్ళందరికీ మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏమిటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ దేశాలే ముస్లిం దేశాలు. ముస్లిం దేశంలో ముస్లిం ప్రజలకు ప్రాబ్లం ఏముంటుంది? అండ్ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడి ముస్లింలను కూడా మన దేశంలోకి తీసుకురావాలి అన్నప్పుడు ఆ దేశాలు ఎందుకు? వాటిని కూడా మన దేశంలో కలిపేస్తే పనైపోతుంది కదా, అఖండ భారతదేశం తయారైపోతుంది. బై ద వే, ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలాంటి చట్టం రావడం మన దేశంలో ఇది మొదటిసారి కాదు. ఇలాంటి చట్టాలు ఇప్పటికే మన దేశంలో 2 సార్లు వచ్చాయి. మొదటిసారి 1950 సమయంలో ఒక ఇమ్మిగ్రేషన్ చట్టం తీసుకువచ్చారు. అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, అంబేద్కర్ గారు లా మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఆ చట్టం ద్వారా అస్సాంలో ఇల్లీగల్గా వచ్చిన ప్రజల్ని తిరిగి పంపించడము, అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మతం పేరిట వేధించబడిన నాన్ ముస్లింలకు మన దేశ పౌరసత్వం ఇవ్వడం జరిగింది. అలాగే 2003-4 సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు గుజరాత్ అండ్ రాజస్థాన్ రాష్ట్రాలకు కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చారు. దాని ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మతాల పేరిట దాడులకు గురైన హిందువులకు, ఇతర మైనారిటీ మతాలకు మన దేశ పౌరసత్వం ఇచ్చారు. గైస్, ఒక విషయాన్ని మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చాలా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి. కానీ హిందువులకు, సిక్కులకు, పార్సీలకు భారతదేశం తప్ప వేరే ఏ దేశం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళను తిరిగి మన దేశంలోకి తీసుకువచ్చి రక్షణ కల్పించడం మన బాధ్యత. పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే అక్కడి హిందూ అమ్మాయిలను పట్టపగలే కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకొని మత మార్పిడి చేస్తారు. మత మార్పిడి చేసుకోకపోతే వాళ్ళను అక్కడే చంపేస్తారు. అక్కడ ముస్లిం ప్రజలు హిందువులు ఉన్న ఏరియాకు వచ్చి గొడవలు చేస్తారు, వాళ్ళ ఇళ్లను తగలబెడతారు. మీకు తెలుసా, 1950 సమయంలో పాకిస్తాన్లో వేల హిందూ దేవాలయాలు ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక 10 కూడా సరిగా లేవు. అదే మన దేశంలో ఉన్న ఇస్లాం ప్రజల పాపులేషన్ 1950 నుంచి పెరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు మన దేశంలో దాదాపు 6 లక్షల కంటే ఎక్కువగా మసీదులు ఉన్నాయి. నేను ఈ విషయాన్ని తప్పు పట్టట్లేదు, కానీ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మన దేశంలో మైనారిటీలకు చాలా ఫ్రీడమ్ ఉంది. బయట న్యూస్లు, వేరే కంట్రీ వాళ్ళు చెప్పినట్టుగా మన దేశంలో ముస్లింల పైన అఘాయిత్యాలు ఏమీ జరగట్లేదు. బయట దేశంలో మైనారిటీస్పై జరుగుతున్నట్టుగా అటాక్లు ఏమీ జరగట్లేదు. మన దేశ న్యాయ వ్యవస్థ అలా జరగనివ్వదు కూడా. కాబట్టి గైస్, నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏ మతానికి విరుద్ధం కాదు. ఈ యాక్ట్ వల్ల మన దేశంలోకి బయట దేశం నుంచి కోట్ల మంది ఒక్కసారిగా ఏమీ వచ్చేరు. ఆల్రెడీ వచ్చిన వారికే మనం పౌరసత్వాన్ని ఇస్తున్నాము. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే అన్అఫిషియల్గా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన కోట్ల మంది రోహింగ్యాలు ఆల్రెడీ మన దేశంలో సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళ వల్లే మన దేశంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది. అండ్ కొంతమంది పొలిటికల్ లీడర్లు ఈ రోహింగ్యాలకు తమ రాష్ట్రంలో ప్లేస్ ఇచ్చి వాళ్ళను ఓటు బ్యాంకులాగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్, అక్కడి సీఎం మమతా బెనర్జీ టాప్లో ఉంటుంది. ఆమె ప్రతిసారి గెలిచేది కూడా వీళ్ళ భరోసా మీది. కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మన దేశం నుంచి తొలగించేందుకు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ భవిష్యత్తులో మరింత హెల్ప్ కానుంది. మొత్తంగా ఇవి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ వీడియోలో నేను ఈ చట్టం గురించి అన్ని విషయాలు మీకు డీటెయిల్గా వివరించాను అనుకుంటున్నాను.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. వీలైనంత వరకు త్వరగా మీకు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ చట్టం పైన వస్తున్న ఫేక్ న్యూస్ను నమ్మకండి. ఎస్పెషల్లీ ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేసే న్యూస్ ఛానళ్ళు, యూట్యూబర్ల మాటలు పట్టించుకోకండి. అండ్ మీరు నన్ను కూడా గుడ్డిగా నమ్మకండి. ఒకసారి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నేను చెప్పిన విషయాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.